హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పటికైతే ఇండియన్ కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్కి చాలా మంచి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు యూట్యూబ్, ఇన్స్టా చేయడం టైంపాస్ అనుకుంటున్నారా? అయితే పప్పుల కాలేసినట్టే. కాంటెంట్ క్రియేటర్స్ కోసం, చాలా బాగా చేసే వాళ్ళ కోసం ఇకపై ఒక ప్రొఫెషనల్, ఇది నేను చెబుతూ ఉన్నది కాదు, ఇండియన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం. కేంద్ర ప్రసాద శాఖ మంత్రి తాజా ప్రకటన ప్రకారం డిజిటల్ క్రియేటర్స్ కోసం ప్రత్యేక పాలసీ రూపొందించింది. దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఒకటి, అధికారిక గుర్తింపు. ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు క్రియేటర్స్లకు ఒక స్టేటస్ లభిస్తుంది. 2, లోన్ ఫెసిలిటీ. క్రియేటర్లకు కెరియర్ వృద్ధి కోసం బ్యాంకు రుణాలు పొందటం కోసం సులభతరం అవుతుంది. 3, ప్రభుత్వ పథకాలకు ప్రచారానికి క్రియేటర్లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. 1, అధికారిక గుర్తింపు అంటే ఏం లేదు, మనం క్రియేటివిటీ స్పష్టంగా చేసి ఏది అబద్ధాలు చేయకుండా చాలా నీట్గా చేశామంటే ప్రభుత్వం వారు మన యూట్యూబర్స్ కోసం చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన మాదిరి చేసినట్టుగానే ఉంటుంది. అది ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు. నెలకు 1,000, 1,00,000, 10 లక్షల వరకు మనం చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. 2, లోన్ ఫెసిలిటీ. మనకి ఏదైనా అత్యంత అవసరం పడితే, ఒకవేళ లేదు మనం ఒక వీడియో చేయాలనుకుంటున్నాం, వాటి కోసం కొన్ని కెమెరాలు అవి ఇవి కావాలా, అది కావాలా, ఇది కావాలా, బ్యాక్గ్రౌండ్ కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకు లోన్ ఫెసిలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, లోన్ ఇప్పిస్తుంది మనకి తక్కువ వడ్డీ రేటులో. 3, ప్రభుత్వ పథకాలు. అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇవి మన ద్వారా, యూట్యూబర్స్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి వచ్చేసి యూట్యూబ్ మొత్తానికి ఇండియాలో తెలపడానికి మనతో ఒప్పందం చేసుకుంటుంది. అంటే ఒక అడ్వర్టైజ్ వస్తుంది, అది గూగుల్లో వస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వం వారు మనకి ఇచ్చేది అడ్వర్టైజ్మెంట్, అంటే ఏదైనా మంచి పథకాల కోసమే ఉంటుంది. అది మనం చాలా స్పష్టంగా నీట్గా చేసి ఇచ్చామంటే, అందులో అప్లోడ్ మన దాంట్లోనే అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేశామంటే కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కారు గమనిస్తుంది. గమనించి మనకు అన్ని విధాలా సహాయపడుతుంది. ఇప్పటి నుండి మీరు దిగులు అవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ మంచి జరుగుతుంది. నా ఈ సమాచారం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఎన్నో ఆసక్తికర విషయాలను నేను మళ్ళీ మీ ముందు పొందుపరుస్తానని కోరుకుంటున్నా. జై హింద్.